33 గొల్లవాడు గోనాథ. శ్రీ అగస్త్యుడు. మోక్షకాములైన వారు శివునికి శాస్త్రవిహితములైన సేవలు సపర్యలు చేయలేనిచో కేవలం శివనామ సంకీర్తనయే వారికి సాయుధ్య సాధనం. సనకాది మహర్షులు ఈ సందర్భమున ఒక పురాతనము పుణ్యప్రదము అయిన కథను ఉదాహరింతురు. చోళ రాజేంద్ర కోశ వృద్ధికారకుడగు జనపదుడు అను మహాత్ముడు శివాలయముననే దిక్కులను తన యశస్సుచే అలంకరించిన వాడై విరాజిల్లాడు. అక్కడ కవేర కన్యక కావేరీ నది తన వయస్సుతో పిల్లలను పోషించినట్లు అచటి వృక్షములను నానా పత్ర ఫల పుష్ప సహితముగా వర్ధిల్ల చేస్తుంది. మేఘముల నుండి వర్షరూపమున జాలువారిన అమృతోపమ నీటిధారలు కదళీ పత్రాంతర్గతాలై కర్పూర కేళీ ఫల వృక్షాలుగా ఆవిర్భవిస్తాయి. అక్కడి పోక చెట్ల పూగుత్తుల సువాసన చేత అందలి మధువు చేత మత్తెక్కిన తేనెటీగలు కైపుతో చేసే ఝంకారాలు స్రవహ సుభగ నాద సంగీత జరులై దిక్కులను నినదిస్తాయి. దిగుడు బావులలో హంసలు పరుండి కడవలతో వచ్చిన కాంతామణులతో సరసల్లాపాలు ఆడుతాయి. ఎర్రటి మామిడి చిగుళ్లను తిని కోయిలలు కంఠం సవరించుకుంటుంటే ప్రేయసీ ప్రియులకి గిలిగింతలులుకుతాయి. అచ్చటి కాంతలు పద్మినీ జాతి స్త్రీలగుట చేత వారి కుంతలాలు పద్మ గంధిలములై పోక చెట్లపై తుమ్మెదలను తమ వద్దకు ఆకర్షిస్తాయి. అట్టి ఆ దేశమున పుండరీకపురానికి సమీపంలో మంగళము అను పేరు గల ఊరు ఉన్నది. సర్వమంగళాదేవి అయిన శ్రీమతి రాజరాజేశ్వరీదేవి అక్కడ వేంచేసి భక్తుల సేవలు అందుకుంటూ ఉన్నది. అక్కడ గోనాథుడు అనే గొల్లవాడు తన కులక్రమానుగతంగా వచ్చిన గో సంరక్షణాన్ని చేసుకునేవాడు. అతడు బాల్యము నుండి జితేంద్రియుడై సుజ్ఞాని అయి గోవులను కాచుకుంటూ తద్వారా వచ్చే ధర్మబద్ధమైన కొద్దిపాటి సంపాదన నుంచి సద్బ్రాహ్మణులకు పాలు పెరుగు నెయ్యి సమకూర్చేవాడు. అతడు గోవులను కన్నబిడ్డల వలె ప్రేమించి సాకేవాడు. వాటిని ఊరికి దూరంగా ఉన్న కొండ కోణల్లోకి తోలుకొనిపోయి అక్కడి జలపాతాలలో సెలయేళ్లలో స్నానం చేయించి స్వేచ్ఛగా విహరింపచేస్తూ కొండవాలుల్లో ఉన్న ఎత్తైన చెట్ల మొదళ్లలోని పచ్చికలలో మేపేవాడు. కొండ అరటిపళ్లు తినిపించేవాడు. వాటిని ముద్దు పేర్లతో పిలిచి ముచ్చటలాడి మురిసిపోయేవాడు. అవి తనివి తీరా తమ గరకు నాలుకతో అతని శరీరాన్ని ఎర్రబడేదాకా నాకి తమ ప్రేమను ప్రకటించేవి. వాటితోడిదే లోకం అతనికి. ఇతరమైన శివుడు తెలీదు, శివానందం గురించి వినలేదు. ఆ కపటం లేని నోరు లేని నిస్వార్థ జీవులు పరోపకారానికే జీవించే ఆ ఆవులే అతనికి సర్వస్వం. ఒకనాడతడు ఎప్పటిలాగే అడవికి వెళ్లినప్పుడు అక్కడ భృగు వంశానికి చెందిన ఒక మహర్షి తపోనిష్టలో దర్శనమియ్యగా గోనాథుడు తానే లేగదూడాయిపోయినాడు. మహర్షి గోమాత కామధేనువులాగా కనపడ్డాడు. ఆయన కాళ్లను తన అమాయక ప్రేమపాశంతో చుట్టేశాడు. తన తలను ఆ దివ్య పద పద్మాలపై ఉంచి ఏదో ఏదో అన్నాడు. మహర్షికి అర్థమైంది. అనుగ్రహాల్ని వర్షించాలని సంకల్పించాడు. సర్వోత్కృష్టమైన దివ్య శ్రీ మహాపంచాక్షరీ మంత్రరాజమును తన ఆత్మను ప్రేమ మీరా అతడికి ఉపదేశించాడు. గోనాథుడు పులకించిపోయాడు. సుస్థిరమైన బుద్ధితో ఆ మంత్రాన్ని ప్రతిదినం 32,000 సార్లు జపింపసాగాడు. క్రమేపీ మంత్ర జప తాదాత్మ్యంతో సంఖ్య మరచిపోయి మంత్రం తోడితే అతనికి లోకమైంది. ఒక స్థాయిలో మంత్ర జపం అతనిలో అప్రయత్నంగా సాగగా అట్టి అజపకు తాను సాక్షి అయి కూర్చున్నాడు. మంత్రంబు పుట్టుచోటుగని తాను మంత్రమునకు సాక్షియగుచో మంత్ర తంత్రంబులన్ని క్షణములో మాయమౌ శివశంకరా. అతడు అలా సర్వకాల సర్వావస్థలలో చేసిన ఆ మంత్రజపం అతనిని మహామహిమాన్వితునిగా తీర్చిదిద్దినది. అతని హృదయంలో ఇప్పుడు స్వచ్ఛమైన శివ ప్రేమరసం ఊరసాగింది. దానితో అతనికి అంతా శంభుమయం,
ఈ జగమంతా శంభుమయం అయింది. శివ, శంకర, హర అభయంకర, భవ, గౌరీవల్లభ, నీలకంఠ, ముక్కంటి, కాలకాల, కామారీ శరణు శరణు, మహాదేవా రక్షించు. ఇలా ఊరికే అతనిలో నుంచి అహైతుక ప్రార్థన పొంగి పొరలేది. ఈ పొంగులో అతడు సర్వం మరిచేవాడు. మంత్రాన్నిచ్చిన గురువుని తప్ప. అతని మంత్రజపం, గురుభక్తి, శివప్రేమలకు ముగ్ధుడైన శివుడు అతని పట్ల అత్యంత ప్రసన్నుడయ్యాడు. శివుని చేత ప్రేరేపింపబడిన సరస్వతీదేవి అతనికి ఒక తెల్లవారుజామున స్వప్న సాక్షాత్కారమిచ్చి ఒక వేణువును అనుగ్రహించింది. అతడు దిగ్గున లేచి ఆ మురళిని చూచి బహుముచ్చట పడిపోయాడు. గోనాథుడు ఆ వేణువును కళ్ళకత్తుకుని ముందుగా దానిపై పంచాక్షరీ మంత్రరాజమును ఆలపించాడు. అద్భుతంగా వెలువడింది. ఆ విధంగా పవిత్రీకరింపబడిన ఆ వేణువు మొదటి రంధ్రంపై తన పెదిమ నుంచి మిగిలిన సప్తరంధ్రాలపై వేళ్లుంచి మార్చి మార్చి విన్యసిస్తూ ఉండగా సరస్వతీ కటాక్షం చేత అతనికి సప్తస్వరాన్వితమైన సంగీత శాస్త్రం అవగతమవగా దానిని ప్రసక్తం చెయ్యసాగాడు. త్వరలోనే అతడు మహేశ్వర ప్రీతికరమైన మహాపంచాక్షరిని రాగనిబద్ధం చేసి ఆలాపించాడు. అతడి మురళీనాదం పంచాక్షరీ ప్రపూతమై హృదయంగమముగా ఉండి గోగణమంతా పరవశించిపోయింది. స్థావర జంగమాత్మకమైన సమస్త విశ్వం భావావేశంతో వివశమైపోయింది. చెట్లు కొత్త చిగుళ్లు తొడిగాయి. సెలయేళ్లు ఏదో కొత్త పొంగు, సరస్సులో ఓ కొత్త నిండుదనం, జలపాతాల్లో ఓ కొత్త ఇంద్రధనస్సు. పక్షులు కాసేపు గొంతు కలిపి పంటపాడి తర్వాత మతిపోయినట్లు మౌనం వహించాయి. పగను వీడిన నాగుపాములు పడగలను విప్పి విన్నాయి. ప్రకృతిని ఒక్క ఊపు ఊపినట్లయింది. ఇక ఈ నాదోపాసన అతనికి దినచర్యగా మారింది. ఇట్లే అతడు ఒక ప్రాతకాలాన గోవులను తోలుకుని అడవిలో లోయ నుంచి లోయగా సంచరిస్తూ వాటిని ప్రేమతో మేపుతూ నీళ్లు తాగిస్తూ మధ్యాహ్నం వేళకు వాటిని ఒక పెద్ద మైదానంలో విశ్రమింపచేశాడు. అక్కడ పడి ఉన్న నెమలి పించాన్ని తలపై అలంకరించుకుని తన నల్లని కంబళిని నడుముకు చుట్టుకొని ఒక మహోన్నతమైన సురపొన్న చెట్టుకు వీపును ఆంచి కాళ్లు చాచుకుని పాదాలతో నేలపై తాళము వేస్తూ తన దైవదత్తమైన వేణువును మొలలో నుంచి జాగ్రత్తగా తీసి కళ్లకద్దుకున్నాడు. సుతారంగా పెదిమలకు ఆనిచి ఊదుతూ దాని సప్తరంధ్రాల గుండా షడ్జము, వృషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అన్న సప్త స్వరాలను పలికిస్తూ మరలా మూడేసి రంధ్రములలో నుంచి పంచమ స్వరాన్ని శ్రావ్యంగా గానాన్వితం చేస్తూ మధ్యమ స్థాయిలో జగత్తును పరవశింపచేయసాగాడు. గానలోలుడైన పరమేశ్వరుడు తన ఎదుటనే ఉన్నట్లు భావిస్తూ ఆయనను సుప్రీతిని చేయు పంచాక్షరిని తన వేణు గానామృత ఝరీ తరంగములతో ఉప్పొంగించుచు అతి మనోహరమైన స్వర ఆలాప విన్యాసముతో గంధర్వ గానమును శ్రవోగోచరము చేయసాగాడు. అంతలో అత్యంత సమున్నతమైన తారాస్థాయికి చేరి దానిని అవలంబితముగా అద్రుమముగా ఒప్పించగా ఎదిగిన దూడతో కూడి పాలులేని గోవులు, ఒంటి ఈత ఈని మరలా నెలలి నిండి ఉన్న చూడి ఆవులు సైతం చనుకట్ల నుంచి పాలను ధారాపాతంగా వర్షింపసాగినవి. చరాచర జగత్తంతా రాగరంజితమై అనురాగ క్షీరములను కురియసాగింది. ఈ అద్భుత విన్యాసాన్ని వీక్షించడానికి దేవతలు ఆకాశాన్ని కప్పేశారు. ఆ అడవిలోని సహజ పరస్పర వైరములున్న పులులు, లేళ్లు, సింహములు, ఏనుగులు, ముంగిసలు, పాములు తమ ద్వేషాన్ని మరిచినవై ఒక్కచోట గుమికూడాయి తమకంతో. అతడు ఆ విధంగా సప్తవిధ స్వర యోగములను తెంపు లేకుండగా, స్థాయిగా హెచ్చుతగ్గులు లేకుండగా మేళవింపు చేస్తుండగా ఆ స్వరమాధురి మంజులత పరమేశ్వరుని కపర్ధము నుంచి నిర్గమించిన గంగా ప్రవాహము వలె ఉండి ఆ బ్రహ్మకీటక పర్యంతం సమస్తాన్ని వివశం కావించి స్వవశం చేసుకొన్నది. కడకు చిదంబర దివ్య సభాంగణంలో నాట్యం చేయుచున్న నటరాజు హృదయంబరమును
ఆ నాదం శృతిమెత్తగా తాకగా ఆ కనక సభాపతియే అట్టి గానమాధుర్యానికి ఆశ్చర్యపడినాడు. అంతా ఆ టటర చక్రవర్తి ఆనంద తుందిలిత హృదయారవిందుడై శివకామ సుందరి సహితంగా అక్కడ ఆవిర్భవించి అతనికి ముక్తి ప్రసాదించి ఉపనిషత్తుల చేస్తుతింపబడు పాదములు కల ఆ దేవదేవుడు తిరిగి నాట్యమును కొనసాగింప తన సభకు వేంచేసినాడు. ఓం తత్సత్.